హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దిస్ ఛానల్. ఈ వీడియో ద్వారా మనం బెస్ట్ ఆడియో ఎడిటింగ్ సాఫ్ట్వేర్స్ గురించి అయితే తెలుసుకోబోతున్నాం. సో ఇవి పీసీకి యూజ్ అవుతాయి. అదేవిధంగా ఎవరైతే యూట్యూబర్స్ కానీ కంటెంట్ క్రియేటర్స్ కానీ ఉంటారో సో వాళ్ళందరికీ యూజ్ అయ్యే టాపిక్ అనమాట ఇది వచ్చేసి. ఎందుకంటే ప్రతి యూట్యూబర్ కానీ కంటెంట్ క్రియేటర్ కానీ వీడియో ఎడిటింగ్ అయితే చేస్తారు. సో దాంట్లో ఒక్కోసారి ఆడియో క్వాలిటీ అయితే బాగుండదు. సో ఆడియో క్వాలిటీని వాళ్ళు ఇంప్రూవ్ చేసుకోవడానికి ఈ సాఫ్ట్వేర్స్ అయితే చాలా బాగా యూజ్ అవుతాయి. సో ఆ సాఫ్ట్వేర్స్ ఏంటి అని చెప్పి నేను వీడియోలో డిస్కస్ చేస్తాను. సో దీంట్లో ఏంటంటే నేను టాప్ 5 సాఫ్ట్వేర్స్ గురించి అయితే డిస్కస్ చేయబోతున్నాను. సో ఈ టాప్ 5 సాఫ్ట్వేర్స్ యూజ్ చేసి మన ఆడియోని ఎన్హాన్స్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ సాఫ్ట్వేర్ యూజ్ చేసి బెటర్ ఆడియో అవుట్పుట్ని అయితే ఇవ్వచ్చు అనమాట. సో ఆ సాఫ్ట్వేర్స్ ఏంటి అని చెప్పి మనం పూర్తిగా వీడియోలో అయితే చూద్దాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన లేటెస్ట్ వీడియో అప్డేట్స్ కోసం మీరు బెల్ ఐకాన్ ట్యాప్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ ఎనేబుల్ చేసుకోండి. సో ప్రజెంట్ మనం పూర్తి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకోబోయే సాఫ్ట్వేర్స్లో ఫస్ట్ వచ్చేసి అడాసిటీ అనమాట. సో చూసుకుంటే టాప్ లీడింగ్ సాఫ్ట్వేర్ అనమాట ఆడియో ఎడిటింగ్ కోసం. సో ఇదేంటంటే రీసెంట్గా ఏఐ కూడా దీంట్లో ఇంట్రడ్యూస్ చేశారు. సో ఏఐ సింగింగ్ వాయిస్ జనరేట్ కూడా దీంట్లో అయితే ఉంటుంది అనమాట. సో దీన్ని ఫ్రీగా ట్రై చేయవచ్చు. అంటే మనం ఫుల్ వర్షన్ యూజ్ చేసుకోవడానికి ఆప్షన్ ఉండదు. సో మనకు ఫుల్ ఫీచర్స్ అన్నీ కావాలంటే మనం పర్చేజ్ చేసుకోవాలి. బట్ లిమిటెడ్ ఫీచర్స్తో కావాలంటే మనం యూజ్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో దీంట్లో చూసుకుంటే పాపులర్ ఆడియో ఎడిటింగ్ టూల్స్ అన్నీ కూడా ఉంటాయన్నమాట. సో దీంట్లో ఏంటంటే చాలా ఎఫెక్ట్స్ యాడ్ చేయవచ్చు. మల్టిపుల్ ఆడియో ఫార్మాట్స్ సపోర్ట్ చేస్తుంది. మల్టిపుల్ ట్రాక్స్ ఎట్ ఏ టైం మనము ఆడియో ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు, రికార్డ్ చేసుకోవచ్చు, పోడ్కాస్ట్ చేసుకోవచ్చు, వాయిస్ ఓవర్ ఇచ్చుకోవచ్చు. రికార్డ్ చేసిన ఆడియోని ఎడిటింగ్ చేయవచ్చు, వీడియో నుంచి ఆడియోని రిమూవ్ చేయవచ్చు, అంటే సెపరేట్ చేయవచ్చు. సో ఇలా చాలా ఫీచర్స్ దీంట్లో ఉంటాయి. సో ఇదే కాకుండా మాస్టర్ ఎఫెక్ట్స్ అని చెప్పి మన రకరకాల ఎఫెక్ట్స్ని కూడా ఆడియోకి అయితే యాడ్ చేయవచ్చు. సో మనం కంప్రెసర్ కూడా దీనిలో ఉంటుందన్నమాట. అంటే మనం ఆడియోని కంప్రెస్ చేయవచ్చు. అంటే మనకు అవసరం ఉన్న దగ్గర కట్ చేసుకొని వేరే దాంతో కంపేర్ చేయవచ్చు, కంప్రెస్ చేసుకోవచ్చు, యాడ్ చేసుకోవచ్చు. ఇలా చాలా డిఫరెంట్ ఫార్మాట్స్ ఉంటాయి. సో ఇదే కాకుండా వీటికి థీమ్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఇంకా చూసుకుంటే దీనిలో చాలా ఫీచర్స్ ఉంటాయి. మనం ఎగ్జాంపుల్ చూసుకుంటే దీనిలో ఈజీగా మల్టీ టాస్కింగ్ చేసుకోవచ్చు. విండోస్ కానీ, మ్యాక్ ఓఎస్ కానీ, లైనక్స్ కానీ ఇది సపోర్ట్ చేస్తుంది. సో ఇది ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్ అనమాట. అంటే ఫ్రీగా మనకు ఆన్లైన్లో దొరికే సాఫ్ట్వేర్, బట్ మనం ఫ్రీగా యూజ్ చేసుకోవడానికి అయితే వీల్లేదు. సో ఇంతే కాకుండా దీనిలో మిడి లేదంటే లిరిక్స్ కూడా జనరేట్ చేయవచ్చు అనమాట. అంటే ఏస్ ఆడియో అనే ఒక ఫీచర్ ద్వారా ఏఐ పవర్డ్ లిరిక్స్ అయితే జనరేట్ చేసుకోవచ్చు. సో ఎవరైతే మ్యూజిక్ ప్రొడక్షన్ వాళ్ళు ఉంటారో సో వాళ్ళు వోకల్ జనరేట్ చేయడానికి కూడా దీంట్లో అయితే ఆప్షన్స్ ఉంటాయన్నమాట. సో ఎవరైతే యూట్యూబర్స్ ఉంటారో, కంటెంట్ క్రియేటర్స్ ఉంటారో, వీడియో ఎడిటర్స్ ఉంటారో సో వాళ్ళకి ఇది చాలా యూస్ఫుల్గా ఉండే ఒక సాఫ్ట్వేర్ అనమాట. దీంట్లో 80 ఏఐ సింగర్ సంబంధించిన ఈ క్లోన్స్ అయితే దొరుకుతాయి అనమాట. సో వాటి ద్వారా మనము ఈ లిరిక్స్ని కూడా మనం యాడ్ చేసి ఎడిట్ అయితే చేయవచ్చు, లేదంటే ఆ మ్యూజిక్ నుంచి లిరిక్స్ కూడా సపరేట్ అయితే చేయవచ్చు అనమాట. సో దీంట్లో మిడి కానీ లిరిక్స్ కానీ మనం వింటూ ఎడిట్ అయితే చేయవచ్చు. 80 ఎబోవ్ ఏఐ వోకల్స్ ఉంటాయి. మన నార్మల్ వోకల్ని ఏఐ వోకల్గా కన్వర్ట్ అయితే చేయవచ్చు అనమాట. సో ఇలాంటి ఫీచర్ చాలా సాఫ్ట్వేర్స్లో ఉండదు. సో బట్ దీంట్లో మనకు ఆ ఫీచర్ అయితే ఉంటుందన్నమాట. సో దీనిలో 2 ఏఐ వాయిసెస్ని ఒకే వాయిస్గా మనం మాడిఫై అయితే చేయవచ్చు అనమాట. అంటే 2 రకాల వాయిస్ని తీసుకొని ఒక ఏఐ వాయిస్గా దీనిలో జనరేట్ అయితే చేయవచ్చు. సూపర్నో వాయిస్ అని ఒక ఫీచర్ని అయితే ఇంట్రడ్యూస్ చేశాను అనమాట. సో ఇదేంటంటే పర్ఫెక్ట్గా ఈ వాయిస్ సింథసిస్ అనేది వస్తుంది. సో ఇదే కాకుండా చాలా కలెక్షన్స్ ఉన్నాయి అనమాట దీంట్లో. ఎగ్జాంపుల్ చూసుకుంటే చిల్డ్రన్ వాయిసెస్ కానీ, లేదంటే 5 years old గర్ల్ సంబంధించినవి కానీ, లేదంటే 8 years old బాయ్ కానీ, డిఫరెంట్ ఏజెస్లో సంబంధించిన ఈ యూత్కి అవసరమయ్యే వాయిసెస్ కూడా దీంట్లో అయితే జనరేట్ చేసుకోవచ్చు. జెన్ జెడ్ అనే ఒక కలెక్షన్ అయితే దీనిలో ప్రొవైడ్ చేస్తున్నారు. సో అదేంటంటే ఒక 6 ఏఐ వాయిసెస్ని R&B లేదంటే ఫంక్ లేదంటే EDM సో ఇలాంటి ఎఫెక్ట్స్ని యాడ్ చేసి కూడా దీంట్లో అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇదే కాకుండా ఇంకా చాలా వాయిస్ కలెక్షన్స్ దీనిలో ఉంటాయి. అవన్నీ కూడా ఏఐతో కూడిన వాయిస్ కలెక్షన్స్ అయితే ఉంటాయన్నమాట. సో కొత్తగా ఇదేంటంటే చాలా రకాల బగ్స్ని కూడా వీళ్ళు తీసేస్తూ అంటే ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ స్పానిష్ ఇంటర్ఫేస్ని అయితే వీళ్ళు అలో చేస్తున్నారు. సో ఇలా మనకు చాలా ఫీచర్స్ దీనిలో ఉంటాయి. సో నెక్స్ట్ సాఫ్ట్వేర్ చూసుకుంటే ఇది వచ్చేసి వేవ్ పాడ్ ఆడియో అనమాట. సో ఈ వేవ్ పాడ్ ఆడియో అనేది మనకు ఫ్రీగా దొరికే సాఫ్ట్వేర్. మన విండోస్ పీసీకి అయితే ఇది యూస్ఫుల్గా ఉంటుంది. ఇది కూడా వన్ ఆఫ్ ద ఆడియో ఎడిటింగ్ టూల్స్లో ఒకటనమాట. సో ఇది ఆడియోని, మ్యూజిక్ని, ఎఫెక్ట్స్ని యాడ్ చేస్తూ మనం ఆడియోని ఎడిట్ చేయవచ్చు. 50 కంటే ఎక్కువ రకాల ఆడియో ఎఫెక్ట్స్ని, ఆడియో ఫార్మాట్స్ని ఈ సాఫ్ట్వేర్ అయితే సపోర్ట్ చేస్తుంది. ఇదే కాకుండా దీనిలో బ్యాచ్ ఫైల్స్ని, ఆడియో ఫైల్స్ని కూడా ఎడిట్ అయితే చేసుకోవచ్చు. ఆడియో రిస్టోరేషన్ ఫీచర్స్ ఉంటాయి. అడ్వాన్స్ టూల్స్ కూడా ఉంటాయన్నమాట. ఎలాంటివంటే స్పెక్ట్రల్ అనాలిసిస్ కానీ, ఎఫ్ఎఫ్టీ కానీ, TFFT కానీ సో ఇలాంటి స్పెక్ట్రల్ సంబంధించిన ఫార్మాట్స్ ఉంటాయి. అవన్నీ యూజ్ చేసి కూడా మనం దీంట్లో అయితే
ఆడియో ఎడిటింగ్ చేయొచ్చు. సో ఇదేంటంటే విండోస్కి పనిచేస్తుంది, మ్యాక్ ఓఎస్కి, ఐఫోన్కి, ఐప్యాడ్కి, ఆండ్రాయిడ్కి అండ్ కెండిల్ కూడా ఇదైతే వర్క్ చేసే విధంగా దీంట్లో అయితే సో ఇలా అన్ని రకాల డివైజెస్కి వర్క్ చేసే విధంగా దీన్ని అయితే రూపొందించారు. సో ఇదే కాకుండా మన పిచ్ని దీనిలో షిఫ్లింగ్ చేసుకోవచ్చు. డైరెక్ట్ టెక్స్ట్ సంబంధించిన వర్చువల్ స్టూడియో టెక్నాలజీ దీంట్లో ఉండడం వల్ల డిఫరెంట్ ప్లగ్ఇన్స్ కూడా ఇది సపోర్ట్ చేస్తుంది. ఫార్మాట్స్ అయినా ఆడియో ఫార్మాట్స్ అన్ని కూడా ఇది సపోర్ట్ చేస్తుంది. ఎగ్జాంపుల్ MP3 కానీ, వేవ్ కానీ, వోక్స్ కానీ, GSM కానీ, WMA కానీ, AIF కానీ, ఫ్లాగ్ కానీ, ఈ రియల్ ఆడియో కానీ, OGG కానీ, సో ఇలా అన్ని రకాల ఫార్మాట్స్ని ఇదైతే సపోర్ట్ చేస్తుంది. సో దీంట్లో మన వాయిస్ చేంజరే కాకుండా వాయిస్ స్పీచ్ సింథసిస్ ఉంటుందన్నమాట. ఇదే కాకుండా టెక్స్ట్ నుంచి స్పీచ్గా వాయిస్ని కన్వర్ట్ చేసే విధంగా దీనిలో ఫీచర్స్ ఉంటాయి. స్టూడియో నుంచి మోనోకి, మోనో నుంచి స్టీరియోకి కూడా మనం వోకల్స్ని లేదంటే ఆడియోని అయితే ఎడిట్ చేయవచ్చు. ఇదే కాకుండా చాలా ఫార్మాట్స్ని ఇది సపోర్ట్ చేస్తుంది. చాలా టూల్స్ కూడా దీంట్లో ఉంటాయి అనమాట. సో ఎగ్జాంపుల్ చూసుకుంటే ఆడియోని ఆంప్లిఫై చేయవచ్చు, ఆడియోస్ని మెర్జ్ చేయవచ్చు, ఆడియోని మిక్స్ చేయవచ్చు, ఆడియోస్ని స్ప్లిట్ చేయవచ్చు, ట్రిమ్ చేయవచ్చు, ఆడియో అవసరమైన దగ్గర గెయిన్ చేయవచ్చు, ఆటో స్పెక్ట్రల్ ఎఫెక్ట్స్ని క్రియేట్ చేయవచ్చు, అంటే 8D 6D లాంటి ఎఫెక్ట్స్ని క్రియేట్ చేయవచ్చు. బ్యాచ్ కన్వర్టర్ ఉంటుంది, అంటే మల్టిపుల్ ఆడియోస్ని ఒకేసారి బ్యాచ్ అప్లోడ్ చేసుకొని మనం కన్వర్ట్ చేసుకోవచ్చు. బీట్ని డిటెక్ట్ చేస్తుంది, క్లీనప్ చేస్తుంది. సో ఇలా చాలా ఫీచర్స్ దీనిలో ఉంటాయన్నమాట. సో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ సాఫ్ట్వేర్ అనమాట ఆడియో ఎడిటింగ్ కోసం. నెక్స్ట్ వన్ చూసుకుంటే దీని పేరు ఓసియన్ ఆడియో అనమాట. సో ఇదేంటంటే చాలా ప్లగ్గిన్స్ని ఇది సపోర్ట్ చేస్తుంది. రియల్ టైమ్గా మనం ప్రివ్యూ ఎఫెక్ట్స్ చూస్తూ దీంతోనైతే ఆడియో ఎడిట్ చేసుకోవచ్చు అనమాట. మనకు వర్చువల్ స్టూడియో టెక్నాలజీ అని చెప్పి దీంట్లో వీళ్ళైతే ఆఫర్ చేస్తున్నారు. దీని ద్వారా రకరకాల ప్లగ్గిన్స్ని ఇది సపోర్ట్ చేస్తూ రకరకాల ఆడియో ఎఫెక్ట్స్ని దీంట్లో అయితే మనం చూడవచ్చు అనమాట. సో నేటివ్ ఎఫెక్ట్స్ కానీ, VST ఎఫెక్ట్స్ కానీ, రియల్ టైమ్ రివ్యూస్ కానీ, కాన్ఫిగరేషన్స్ కానీ ఇవన్నీ మనం చేసుకోవచ్చు. క్రాస్ ప్లాట్ఫామ్ సపోర్ట్ కూడా ఉంటుంది. ఎలా అంటే కొన్నిసార్లు మనం వేరే OSలో కొంత ఆడియోని అయితే ఎడిట్ చేస్తాం, రిమైనింగ్ దీంట్లో చేయొచ్చు అనమాట. అంటే ఒక దాంట్లో కంప్లీట్ కానీ ఆడియోని ఇంకొక OSలో కంప్లీట్ చేసుకోవచ్చు. అంటే మ్యాక్ OSలో చేసింది కొంతవరకు ఆడియో ఎడిటింగ్ చేసి రిమైనింగ్ ఎడిటింగ్ అంతా లైనక్స్లో చేసుకోవచ్చు. లైనక్స్లో వదిలేసి మీ రిమైనింగ్ అంతా విండోస్లో చేసుకోవచ్చు. ఇలా క్రాస్ ప్లాట్ఫామ్ ఈ ఆడియో ఎడిటింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. మల్టీ సెలెక్షన్ టూల్ కూడా ఉంటుందన్నమాట. అంటే ఒకేసారి ఎక్కువ ఆడియో ఫార్మాట్స్ని, ఆడియో ఫైల్స్ని దీంట్లో సెలెక్ట్ చేసుకొని ఎట్ ఏ టైం మనం ఎడిట్ అయితే చేసుకోవచ్చు. మల్టీ టాస్కింగ్ లాంటి ఫీచర్స్ కూడా దీంట్లో ఉంటాయన్నమాట. సో ఇదే కాకుండా దీంట్లో ఈ లార్జ్ ఫైల్స్ని ఎఫిషియెంట్గా ఎడిట్ చేయవచ్చు అనమాట. కొన్నిసార్లు లార్జ్ ఫైల్స్ ఎడిట్ చేయాలంటే కొన్ని సాఫ్ట్వేర్స్ సపోర్ట్ చేయవు, బట్ దీంట్లో అన్ని రకాల అంటే లార్జ్ ఫైల్స్ కానీ స్మాల్ ఫైల్స్ కానీ ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు. సో ఇదే కాకుండా దీనిలో చాలా ఫీచర్స్ ఉంటాయన్నమాట. ఇది విండోస్కి అయితే పనిచేస్తుంది. సో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ సాఫ్ట్వేర్ అని అయితే చెప్పొచ్చు. సో నెక్స్ట్ చూసుకుంటే దీని పేరు మై ఎడిట్ అనమాట. సో ఇది ఏంటంటే ఆన్లైన్ ఎడిటింగ్ సంబంధించిన సాఫ్ట్వేర్ అనమాట. ఇది ఏంటంటే మన పీసీలో దీన్ని సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మనం డైరెక్ట్గా ఆన్లైన్లోనే మనం మన ఫైల్ని అప్లోడ్ చేసి ఎడిట్ అయితే చేయవచ్చు. దీనిలో వోకల్ని మనం వాల్యూమ్స్ పెంచవచ్చు, వోకల్ రిమూవ్ చేయవచ్చు, మన వాయిస్ పిచ్ చేంజ్ చేయవచ్చు, నాయిస్ రిడక్షన్ చేయొచ్చు. సో ఇలా చాలా ఫీచర్స్ ఉంటాయి. ఇది ఏఐతో కూడిన అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో కూడిన ఏఐ ఎడిటింగ్ టూల్ అనమాట. సో మనకు ఆన్లైన్లోనే డైరెక్ట్గా అన్నీ చేసుకోవచ్చు అనమాట. మనం డౌన్లోడ్ చేసుకొని చేయాల్సిన అవసరం ఉండదు. సో ఇదే కాకుండా దీనిలో ఆడియో ఫ్యాసినేటింగ్ ఎఫెక్ట్స్ ఉంటాయి అనమాట. ఎగ్జాంపుల్ చూసుకుంటే వాయిస్ చేంజర్స్. సో వాయిస్ చేంజర్స్ ఏంటంటే రోబో ఎఫెక్ట్ కానీ, ఓల్డ్ మ్యాన్ ఎఫెక్ట్ కానీ, జెండర్ ఎఫెక్ట్ అంటే మేల్ టు ఫిమేల్, ఫిమేల్ టు మేల్ కానీ, సో ఇలా రకరకాల ఎఫెక్ట్స్ కానీ లేదంటే సౌండ్ ఎఫెక్ట్స్ జనరేటర్స్ కానీ దీంట్లో అయితే చేసుకోవచ్చు అనమాట. దీంట్లో ఆన్లైన్లో ఆడియో ఎడిటింగ్ సంబంధించిన టూల్స్ ఉంటాయి. ఎగ్జాంపుల్ చూసుకుంటే సౌండ్ ఎఫెక్ట్స్ జనరేటర్ ఉంటుంది, వోకల్ రిమూవర్ ఉంటుంది, వోకల్ ఐసోలేటర్ ఉంటుంది, వాయిస్ చేంజర్ ఉంటుంది, స్పీచ్ టు టెక్స్ట్ ఉంటుంది, టెక్స్ట్ టు స్పీచ్ ఉంటుంది, బ్యాక్గ్రౌండ్ నాయిస్ రిమూవర్ ఉంటుంది, విండ్ రిమూవర్ ఉంటుంది, స్పీచ్ ఎన్హాన్స్మెంట్ ఉంటుంది, వాయిస్ ఐసోలేషన్, ట్రిమ్ ఆడియో, పిచ్ చేంజర్. సో ఇలా రకరకాల సెట్టింగ్స్ అన్నీ కూడా దీంట్లో ఉంటాయి. సో ఈ టూల్స్ అన్నీ కూడా మనం ఆన్లైన్లోనే ఫ్రీ ఆఫ్ కాస్ట్ యూజ్ చేసుకోవచ్చు అనమాట. దీనిలో మనం సైన్ ఇన్ చేసుకుంటే మనం దీంట్లో ఇవన్నీ అయితే యూజ్ చేసుకోవచ్చు. అయితే దీంట్లో ప్రైసింగ్ కూడా ఉంటుంది అనమాట. అంటే మనం ఫ్రీగా యూజ్ చేసుకోవడానికి కొన్ని టూల్స్ ఉంటాయి, పెయిడ్ కూడా కొన్ని టూల్స్ ఉంటాయి అనమాట. సో ఫ్రీగా యూజ్ చేసుకోవడానికి మనకు 3 credits పర్ డే ఇస్తారనమాట. సో ఈ 3 credits అయితే మనకు ఇనఫ్. సో ఆ 3 creditsతో మనం 3 ఆడియోస్ని అయితే ఎడిట్ చేసుకోవచ్చు. సో డైలీ 3 అనమాట. 3 credits సంబంధించిన ఈ ఆడియోని అయితే మనం ఎడిట్ చేసుకోవచ్చు. లేదా నాకు ఫుల్ ఫార్మాట్గా ఫుల్ వర్షన్ కావాలంటే దీనికి ప్లాన్ ఉంటుంది. వీళ్ళు పెట్టిన ప్లాన్ ఏంటంటే $4 per month అనమాట. సో మనం మంత్లీ పేమెంట్ చేసుకోవచ్చు, ఇయర్లీ పేమెంట్ కూడా చేసుకోవచ్చు మన కంపాటిబుల్ బట్టి. సో దీంట్లో పేమెంట్ ఆప్షన్స్ అయితే ఉంటాయన్నమాట. సో నెక్స్ట్ చూసుకుంటే ఇది వచ్చేసి audiotool.com. సో ఇది కూడా ఆన్లైన్ ఎడిటర్ అనమాట. అంటే దీనికి ఎలాంటి సాఫ్ట్వేర్ మనం ఇన్స్టాల్ చేసుకోవాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా మనం ఆన్లైన్లోనే మన ఆడియోని ఎడిట్ అయితే చేసుకోవచ్చు. సో దీంట్లో కూడా చాలా ఫీచర్స్ ఉంటాయి. దీనిలో ఎడిటింగ్ టూల్సే కాకుండా మనకు డిఫరెంట్ మ్యూజిక్స్ అవైలబుల్గా ఉంటాయి.
డిఫరెంట్ సౌండ్ ఎఫెక్ట్స్ కానీ మ్యూజిక్స్ కానీ అవైలబుల్గా ఉంటాయి. సో మనం సైన్ అప్ చేసుకొని ఫ్రీగా వీటిని అన్ని యూజ్ చేసుకోవచ్చు అనమాట. అంటే మన ఎడిటింగ్కి వీటిని యూజ్ చేసుకోవచ్చు. సో ఇదే కాకుండా రకరకాల టూల్స్ కూడా దీనిలో ఉంటాయి అనమాట. ఆ టూల్స్ అన్ని కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. సో దీంట్లో మనం సాఫ్ట్వేర్లో ఎలాంటి ఎడిటింగ్ టూల్ ఉంటుందో అలాంటిది అయితే మనకు ఉంటుంది. సైన్ అప్ చేసుకుంటే అది ఓపెన్ అవుతుంది. దీంట్లో వీళ్ళు ప్రొవైడ్ చేసిన టూల్స్ అన్నీ కూడా యూజ్ చేసుకొని మన ఆడియోని అయితే ఎడిట్ చేసుకోవచ్చు అనమాట. ఒక వర్క్ స్టేషన్ లాగా ఆన్లైన్ టూల్ అయితే ఉంటుంది. సో డిజిటల్గా మన వర్క్ అంతా అయిపోతుంది. ఒకవేళ మన కమ్యూనిటీస్ కానీ ఏమైనా ఉంటే మనం వాళ్ళకి కూడా షేర్ చేసుకోవచ్చు. ఈ ఆడియో ఎడిటింగ్ కంప్లీట్ అయిన తర్వాత మనం దాన్ని పీసీలోకి డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. దీనిలో క్లౌడ్ స్టోరేజ్ కూడా వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. ఇలా రకరకాల ఫీచర్స్ అయితే దీనిలో ఉంటాయి అనమాట. శాంపిల్ ఎడిట్ కూడా చేసుకోవచ్చు. అంటే ఒక ఆడియో ఫైల్ని తీసుకొని ఒక చిన్న శాంపిల్గా మనం ఎడిట్ చేసి దాన్ని ఫుల్గా ఎలా ఎడిట్ చేయాలనేది కూడా దీంట్లో అయితే మన శాంపిల్ ఎడిట్ ఫీచర్ ఉంటుంది అనమాట. అంటే ఒక శాంపిల్ ఎడిట్ చేసి పెడితే సో దాని ప్రకారం రిమైనింగ్ ఆడియో అంతా కూడా అది ఎడిట్ చేస్తుంది ఆటోమేటిక్గా. ఏఐ ద్వారా ఎడిట్ అయితే అయిపోతుంది అనమాట. సో ఇలా చాలా టూల్స్ ఉంటాయి, చాలా ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి అనమాట. సో ఇది ఈ ఆడియో ఎడిటింగ్ సంబంధించిన ఆన్లైన్ టూల్. సో ఫస్ట్ డిస్కస్ చేసుకున్న 3 కూడా సాఫ్ట్వేర్స్ అనమాట. సో అవి టాప్ లీడింగ్ సాఫ్ట్వేర్స్ మన పీసీలో ఇన్స్టాల్ చేసుకొని యూజ్ చేసుకోవాలి అవి. ఈ లాస్ట్ 2 ఏంటంటే ఇవి ఆన్లైన్ టూల్స్ అనమాట. అంటే దీనిలో ఎడిటింగ్ సంబంధించిన టూల్స్ కానీ ఫీచర్స్ కానీ ఎఫెక్ట్స్ కానీ అన్ని రకాలుగా ఉంటాయి. బట్ మనము పీసీలో డౌన్లోడ్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. డైరెక్ట్గా మన ఆడియో ఫైల్ ఏది ఉంటుందో సో దాన్ని ఆన్లైన్లో ఈ వెబ్సైట్లోకి అప్లోడ్ చేసుకొని ఆన్లైన్లో ఎడిట్ చేసుకొని మన వర్క్ అయితే కంప్లీట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది ఈ టాప్ ఆడియో ఎడిటింగ్ టూల్స్. ఎవరైతే కంటెంట్ క్రియేటర్స్ ఉంటారో, వీడియో ఎడిటర్స్ ఉంటారో, యూట్యూబర్స్ ఉంటారో, సో ఈ రకరకాల ఫార్మాట్స్ దీంట్లో అయితే వాళ్ళకి అవైలబుల్గా ఉంటాయి. సో వాళ్ళందరికీ యూజ్ఫుల్గా ఉండే బెస్ట్ ఆడియో సాఫ్ట్వేర్స్ అనమాట ఇవి. ఈ సాఫ్ట్వేర్స్ వచ్చేసి టాప్ ఆడియో ఎడిటింగ్ సాఫ్ట్వేర్స్ అనమాట. సో ఇది ఏంటంటే లీడింగ్ సాఫ్ట్వేర్స్. దీనిలో కొన్ని ప్రీమియం ఉన్నాయి, కొన్ని ఫ్రీగా యూజ్ చేసుకోవడానికి ఉన్నాయి. బట్ వీటిని యూజ్ చేస్తే మనకు బెటర్ ఆడియో క్వాలిటీ అవుట్పుట్ అయితే వస్తుందన్నమాట. సో ఈ వీడియో అయితే మీకు యూజ్ఫుల్గా ఉందనుకున్నాను. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇంకా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అన్ని మీ ఫ్రెండ్స్ కూడా యూజ్ఫుల్గా అనిపిస్తే వాళ్ళు కూడా షేర్ చేయడం అయితే మర్చిపోకండి. సో డోంట్ ఫర్గెట్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.